హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇడ్లీతో సూపర్ టేస్టీ ఈజీ స్నాక్స్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇలా మిగిలిపోయినప్పుడు ఇలా ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చు అండి. ముందుగా ఇడ్లీలను ఇలా మ్యాష్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ముందుగా, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్టు, కొద్దిగా సోడా పొడి వేసుకోవాలండి, తినే సోడా వేసుకొని ఒకసారి ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ స్నాక్స్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మరి జారుగా కాకుండా బాగా గట్టిగానే కలుపుకోవాలి. అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఇడ్లీ మిగిలిపోయినా కానీ ఇలాగే చేసుకుని తింటారు, అంతా బాగుంటుందండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోలేకుంటే అప్పటికప్పుడు నేను వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనియాలి ముందు. తర్వాత మీడియంలో పెట్టేసుకొని స్టవ్ను మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా వేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా వేసేసుకోవాలండి. ఇంతకుముందు కూడా ఇడ్లీతో ఒక స్నాక్స్ చేశానండి. మీకు కావాలనుకుంటే నా ఛానల్లో అక్కడ చూడండి. ఇడ్లీతో చాలా ఈజీగా చేసుకోవచ్చు స్నాక్స్, అవి కూడా చూసేయండి. ఇలా మొత్తం వేసేసుకొని 1 నిమిషం తర్వాత తిప్పేసుకోవాలి.
బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా చేసుకొని తినొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగిలిన పిండితో కూడా ఇలాగే మొత్తం వేసేసుకోవాలండి. చాలా సూపర్గా వస్తాయి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇడ్లీతో చాలా ఈజీగా స్నాక్స్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.